15 ఏళ్లు పాలించిన ఒక్క ఓటమితో మమతా బెనర్జీ పార్టీ నిలువునా చీలిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ ని నడపడం ఆమెకు కత్తి మీద సాములా మారింది. అసలు ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లను తట్టుకొని ఆమె పోరాడగలరా? 7-10 వయసులో ఎదురొడ్డి నిలబడగలరా? ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో ఓడిపోతే కొంతకాలం ఈజీగా నిలబడతాయి. 15 ఏళ్లు పాలించిన పార్టీకి మరో 10 ఏళ్లు అధికారం లేకపోయినా పర్వాలేదు. బెంగాల్ను అప్రతిహతంగా 15 ఏళ్లు పాలించిన తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అధికారం కోల్పోయిన నెల రోజుల్లోనే తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ నాయకత్వంపైనే వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా అయితే మమతా బెనర్జీ మామూలు నాయకురాలు కాదు. 34 ఏళ్ల పాటు సాగిన కమ్యూనిస్టుల పాలనకు ముగింపు పలికిన ధీశాలి మమతా బెనర్జీ. 50లో 60లో ఉన్నప్పుడు ఆమె గర్జించారు. టాప్ 100 మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పుడు 71 ఏళ్లు వచ్చాయి. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మమతా బెనర్జీ పార్టీ తుడిచిపెట్టుకుపోలేదు. 40% మంది మమతకు ఓట్లేశారు. బీజేపీ కన్నా 30 లక్షల ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి. 80 ఎమ్మెల్యే సీట్లిచ్చాయి. ఎన్నికైన కొన్ని రోజులకే తృణమూల్ సభ్యులలో దాదాపు 30 వంతు మంది మమతా బెనర్జీకి, ఆమె రాజకీయ వారసుడు అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభ పక్షాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు సైతం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ తిరుగుబాట్లు తృణమూల్ అస్తిత్వానికి సవాల్గా మారాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. సంస్థాగత నెట్వర్క్ విచ్ఛిన్నమవుతోంది. పార్టీ కంచుకోటలు బద్దలవుతున్నాయి. టీఎంసీ ఇంత వేగంగా పతనమవుతుందని ఎవరూ ఊహించలేదు. మమతా బెనర్జీ బ్రాండ్ మాయమవుతోంది. మమతా అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, రౌడీయిజం రాజ్యమేలే. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వాటిని ప్రోత్సహించారు. అందుకే ఇప్పుడు ఆయన నాయకత్వంపై జనం తిరగబడుతున్నారు. ఆ రాష్ట్రంలో సిపిఎం పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన కాలు దూవుతూ ఆ రెండు పార్టీలను కూడా బతకనివ్వకుండా చేసినటువంటి ఒక దుర్మార్గం మమతా బెనర్జీ చేసింది. ఇప్పుడైనా తగ్గి వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిపక్షాలతో కలిసి వ్యవహరించడం నేర్చుకుంటే ఒక 6 నెలలు మహా ఉంటే ఉండొచ్చు. 6 నెలలు సంవత్సరంలోగా సువేందు అధికారి ఏమి స్వర్గాన్ని తేలేడు బెంగాల్కు. మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చాలా గొప్పగా ఘనంగా ఉంటుందని మనమే ఆశించలేము. కాబట్టి సంవత్సర కాలం ఎదురు దెబ్బలు తగులుతాయి. దాన్ని తట్టుకొని ప్రతిపక్షాలతో కలిసిమెలిసి ప్రజా సమస్యల మీద కలిసి పనిచేస్తే మమతా బెనర్జీ పార్టీ ఏదో సర్వస్వం పోతుందని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆమెకు ఓటింగ్ గణనీయమైనటువంటి ఓటింగ్ వచ్చింది. అంతేకాకుండా ఎమ్మెల్యే స్థానాలు కూడా 80కి పైగా వచ్చాయి. ఆ తర్వాత పార్లమెంట్లో ఇప్పటికీ ఒక ప్రధాన శక్తిగా ఉన్నది. అందుకోసం ఆమె డీలాబడి భయపడిపోతుంది. సోనియా గాంధీ దగ్గర ఎత్తింది. ఏమైనప్పటికీ తను చేసినటువంటి తన స్వయంకృత అపరాధంతోనే, అట్లాగే తన అల్లుడు అభిషేక్ బెనర్జీ ఎవరో అతను ఉన్నాడు, అతన్ని ఒక రాజ్యాంగేతర శక్తిగా డెవలప్ చేసి ఇవన్నీ చేసింది. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా అవినీతి, విపరీతమైనటువంటి అవినీతి. టీచర్ పోస్టులు అమ్ముకోవడాలు, శారదా కుంభకోణం, నారదా కుంభకోణం, కేజీ కేర్ ఆసుపత్రిలో రేప్ చేసిన వాళ్ళని కాపాడడం, ఇట్లాంటి అరాచకాలను చేసినటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా ప్రజల దగ్గరికి పోవడం నేర్చుకోవాలా. తనలో గతంలోని ఫైటింగ్ స్పిరిట్ ఇంకా ఉందని, బీజేపీపై పోరాడతానని చెప్పుకొచ్చారు మమతా బెనర్జీ. ఇండి కూటమికి ఇంతకాలం అంటి ముట్టనట్లున్న మమత ఇప్పుడు కూటమి సమావేశాలకు హాజరవుతున్నారు. చీలికకు మద్దతు తెలుపుతున్న ఎంపీలు బలంగా నిలబడితే టీఎంసీకి రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉండొచ్చు. అయితే బెంగాల్లో మోస్ట్ పాపులర్ లీడర్ గా ఉన్నారు మమతా బెనర్జీ. అభిషేక్ బెనర్జీ లాంటి వారిని పక్కన పెడితే కొంత లాభం ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే తిరుగుబాటుదారులకు జనంలో మంచి పేరేమీ లేదు. తృణమూల్ పెద్ద నాయకులు వెళ్లిపోవడంతో పంచాయతీ స్థాయిలో క్యాడర్ కకావికలమవుతోంది. జిల్లాల్లో నాయకత్వం దెబ్బతింది. 27 లక్షల మంది ఓటర్లను సర్ పేరుతో ఈసీ తొలగించింది. దీనిపై పోరాటం ఎంతవరకు ఉందో తెలియని పరిస్థితి. మమతా బెనర్జీ ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి. వయసు మీద పడుతూ ఉండటంతో ఇప్పుడు మమతకు ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.